కథాభిమానులకి స్వాగతం. ఇల్లేరమ్మ కథలకి స్వాగతం. ఈరోజు డాక్టర్ సోమరాజు సుశీల గారు రచించిన ఇల్లేరమ్మ కథల నుండి మొదటి కథ శ్రీ గణేశ ఈశా. వినండి. అసలే పండగ పూట పూజుందన్నా కూడా ఆఫీస్కి వెడుతున్నారు నాన్న అని చెప్పి అమ్మ చికాగ్గా ఉంది కదా, అందుకని టిఫిన్ అన్నా పెట్టకుండా ఉత్త కాఫీ ఇచ్చిందమ్మా అని పాపం నాన్నకు నీరసంగా ఉంది కదా. ఇవేమీ పట్టించుకోకుండా బుజ్జి నాన్న కాళ్ళకడ్డం పడి ఒకటే నస. నాన్న నాన్న మరేమో నాన్న, అమ్మ ఎంత కొట్టినా చిన్నారి సుశీల ఇందు పొద్దున్నే లేవలేదు కదా నాన్న, అందరికన్నా అమ్మ కన్నా కూడా ముందు లేచింది నేనే కదా నాన్న. బుజ్జి అలా చెప్తూనే ఉంది. ఏమిటే దీని గోల, నాన్న అని పిలుస్తోందని తప్ప ఒక్క ముక్క అర్థం కావట్లేదు. నాన్న అమ్మను పిలిచి అడిగారు. దానికి చెప్పేందుకు ఏమీ లేదు, మీరు తీర్పు చెప్పేందుకు అంతకన్నా ఏమీ లేదు. అందరికన్నా ముందు తలంటోయలేదని ఏడుపు. మీరు త్వరగా ఇంటికి వచ్చేయండి, పిల్లలు అన్నాలు కాగరు అమ్మ చెప్పింది. నీ పూజ ఎంతసేపు? మద్రాస్ మైలు స్టేషన్లో ఎంతసేపు అవుతుందో నాకు తెలీదా, ఇలా వెళ్ళి అలా వచ్చేయను అంటూ నాన్న జీప్ ఎక్కి వెళ్ళిపోయారు. పొద్దున్న పూటైతే పని తెమలదని నిన్ననే అమ్మ కుంకుడుకాయలు కొట్టి ఉడకపెట్టి వడపోసిన రసం రెడీగా గూట్లో పెట్టుంచింది కదా, అది కాస్త గుంటు చెంబులో తీసుకుని వేడి నీళ్ళు పోస్తే బోల్డ్ కాఫీ నురుగు. అమ్మకు అన్ని పనులు చేయడం బాగా వచ్చు కాబట్టే మా జుట్టులో ఒక్క పిప్పి కూడా ఉండదు. అదే కుసుమ వాళ్ళమ్మకైతే ఒక్క పని తిన్నగా రాదు. పోనీమంటే అమ్మను చూసైనా నేర్చుకోరు. అష్టదరిద్రంగా పొద్దున్నే కూర్చుని కుంకుడుకాయలు కొట్టుకుంటున్నారు తల్లి కూతుళ్ళు. మా ఇంట్లో అందరం తలంట్లు వేసుకోవడం, జళ్ళు వేసుకోవడం, పూలు పెట్టుకోవడం కూడా అయిపోయింది. సుశీల, అందరూ పట్టుపరికి నీళ్ళు కట్టుకోండి, చిన్నారిని అందరి కాళ్ళకి పసుపు రాయమను అమ్మ చెప్పింది. ఇంతట్లోకి చిన్నారి అరుపులు మొదలుపెట్టింది. అన్ని పండుగలకి ఒకటే బట్టల, పట్టువైతే చాలా, వినాయకుడు కోపం రాదు అంటూ. దేవుడి సంగతి ఎలా ఉన్నా నాకు మాత్రం కోపం వచ్చేస్తుంది మీరు అలా పేచీలు పెడితే. త్వరగా కానియండి. వీధి గది కడిగుంచిందిగా మల్లమ్మ, పూజకన్నీ అమర్చండి. సుశీల, పెత్తనం ఇచ్చా కదా అని అందరినీ బాధి చంపకుండా నిమ్మళంగా చేయించు. అమ్మ వంటింట్లోకి వెళ్ళిపోయింది. సరే అమ్మా అని పైకంటూ ఒక్కసారి అందరినీ చూసా. అయింది వీళ్ళ పని. అమ్మ తర్వాత అమ్మంత దాన్ని నేనే కదా మరి. చచ్చినట్లు ముఖాలు నా మాట వినాల్సిందే. అసలు ఇందుతో బుజ్జితో ఏ గోళ లేదు. వాళ్ళకి పాపం నే ఎంత చెప్తే అంతే. కానీ ఇదిగో ఈ చిన్నారితోనే అసలు గొడవంతా. ఏడాది పెద్దకే నువ్వు అక్కవైపోతావా, నే చెల్లెళ్ళైపోవాలా అని నన్ను అక్క అని పిలవనే పిలవదు. వాళ్ళిద్దరినీ అక్క అని పిలవనివ్వదు. అందుకే పాపం ముగ్గురు చెల్లెళ్ళున్నా ఇంతవరకు అక్కనవ్వలేకపోయాను. అందరూ నన్ను సుశీల అని, నాన్న మాత్రం నాని అని పిలుస్తారు. పనున్నా లేకపోయినా అందరిళ్ళకి పెత్తనాలు చేస్తూ ఉంటానని ఇల్లుగల తాతగారు ఇల్లేరమ్మా అని పిలుస్తారు. నాకెంత కోపం వస్తుందో అలా పిలిస్తే. కానీ ఏం చేస్తాం, వచ్చేసిన పేర్లు నాపలేం కదా. నేనే పని చేసినా అలికి ముత్యాల ముగ్గులు ఎట్టినట్లుంటుందని అమ్మ తెగ మెచ్చుకుంటుంది. కానీ అసలు ముగ్గులు అనేవి పెట్టడమే నాకు రాదు. ఆ ఒక్క పనికి చిన్నారి మీద ఆధారపడక తప్పదు. అప్పటి వరకు దాన్ని ఏమీ అనకుండా మంచిగా ఉండాలి. ఇదిగో చిన్నారి, ఇటు చూడమ్మా, నాకేమో బోల్డ్ పనులు ఉన్నాయి కదా, అందుకని ముగ్గుల పని నువ్వు చెయ్యాలి. ఈ అలమర కింద గోడవారుగా పేటలేస్తాం కదా, వినాయకుడి పీట ముందు అష్టదళ పద్మం వేయాలి. పుస్తకాల పీట ముందు మారేడు దళం చాలులే. ఆ 2 పీటల చుట్టూ మామిడి పిందెలు ముగ్గు పెట్టు. ఈ నామసుద్ద నీళ్లల్లో ముంచివేస్తే ఆరేటప్పటికి తెల్లగా మెరిసిపోతుంది. చిన్నపిల్లవు కదా పాపం, పిండితో పోయడం కష్టం. ఇంకా చాలాసేపు ఓపిగ్గా చెప్పేదాన్నే. ఇంతట్లోకి
చందమామలో బేతాళ కథలు చదువుతున్న చిన్నారి ఆ పుస్తకం నా మీద గిరాటెట్టి, నోరు మూసుకోవే, పెద్ద చెప్పొచ్చావు, తిన్నగా ఒక గీత గీయడం అన్నా రాదు కానీ నా మీద కర్ర పెత్తనానికి సిద్ధం, ముగ్గు వేయమన్నావు, అక్కడితో ఆపితే మర్యాదగా ఉంటుంది అని అంది. అంతా వింటున్నా ఇందు బుజ్జి కిసుక్కుమన్నారు. నాకు తల కొట్టేసినట్లయింది. అమ్మ, ఇంక నా వల్ల కాదే, ఈ చిన్నారిని చెప్పినట్లు వినకుండా ఎక్కిరిస్తోంది. ఇందు బుజ్జి కూడా దాంతో కలిసిపోయారు. అమ్మకి వినపడేలా ఒక్క కేక పెట్టాను. వినకపోతే విశిష్ట పెట్టేదాన్ని. నే గాని వచ్చానంటే అందరికీ సమానంగా పడిపోతాయి. ఆ దెబ్బకి అందరం నోళ్ళు మూసుకొని పనిలో పడ్డాం. చిన్నారి వంచిన తలెత్తకుండా పెట్టేసిన ముగ్గులన్నీ ఆరిపోయి తెల్లగా మెరిసిపోతున్నాయి. దేవుడి సామానంతా వీధి గదిలోకి చేర్చేసి పెద్దపీటకు పసుపు రాసి పిండితో కుంకంతో బొట్లు పెట్టాం. పీట మధ్యలో నక్షత్రం ముగ్గు వేయబోయా కానీ అంచులు కలవలా. చిన్నారి కంటపడకుండా వెంటనే బియ్యం పోసేశాను ఆ ముగ్గు మీద. ఆ పైన మామిడాకులు పరిచి నలుగురం కలిసి వినాయకుడిని జాగ్రత్తగా పట్టుకొచ్చి పెట్టాం. అల్మర కొక్కెన్ నుంచి తాళ్ళు లాగి పాలవెల్లి కట్టి వేలక్కాయలు, సీతాఫలాలు, మొక్కజొన్న పొత్తులు అన్నీ సరిగా వేలాడేలా పురుకొస్తో కట్టి అలంకారం చేశాం. ఎవరో ఎన్ని పుస్తకాలు పెట్టుకోవాలో నిన్ననే తేల్చేసుకున్నాం కాబట్టి నేను చిన్నారి 7 పుస్తకాలు, ఇందువి 4 చందమామలు, ఒక అరటి ఆవు పుస్తకం, బుజ్జిది పలక అన్నీ ఇంకో పీట మీద సర్దాం. ఇంతట్లోకి అమ్మ వచ్చింది చేతిలో వినాయకుడి పుస్తకంతో. పసుపు పూసుకున్నారా అందరూనూ అంటూ. పూలు పత్రి 4 వాటాలు వేసి ఎవరి వాళ్ళోళ్ళో పెట్టు కూర్చున్నాం దేవుడి ముందు. అమ్మ దీపం వెలిగించేటప్పటికి నిజంగానే వినాయకుడు వచ్చేసినట్లు అనిపించింది. శ్రద్ధగా కళ్ళు మూసుకొని ప్రార్థించడం మొదలెట్టాం. అమ్మ అప్పుడు చూసింది పుస్తకాలు పెట్టకేసి. అదేమిటే, తలా ఓ పుస్తకం పెట్టుకోండి అంటే మొత్తం స్కూల్ అంతా పీటెక్కించేశారు, రేపు బడికెలా వెళ్తారు అని కేకలేసింది. అమ్మా, పాపం సుశీలకి భయమే, ఏ పుస్తకం పెట్టుకోకపోతే అందులో ఫెయిల్ అయిపోతానని. అలాగా చిన్నారి దేవి గారు, మరి తమరెందుకు అన్ని పుస్తకాలు పెట్టుకున్నట్లో? మీకు అసలే ఊరు పట్టం తెలివిందిటి కదా. నాకు కోపం తెప్పిస్తే నేను ఊరుకుంటానా? వాదించుకోవడాలొద్దు, దేవుడి దగ్గర కూడా ఇద్దరికి క్షణం పడి చావదు. అమ్మకి కోపం వస్తుందని తెలుసుకుని ఇద్దరం మాట్లాడకుండా దేవుడి కేసు చూస్తూ కూర్చున్నాం. నాకైతే వినాయకుడి పీట కన్నా పుస్తకాల పీట ముద్దొస్తుంది. అన్ని పుస్తకాలు పీటెక్కితే ఎంత బాగున్నాయో. పాపం వాటికి మాత్రం పండగ కాదు. ఎంచక్క 3 రోజులు కదపరట, ప్రమోదక్క చెప్పిందిగా. అమ్మని మెద్రాస్ మెయిలని నాన్న ఊరికే ఎందుకంటారు? గబగబా పూజ చేసి నైవేద్యం పెట్టి హారతిచ్చేసింది. కథ కూడా చెప్పేసి మా అందరికీ అక్షింతలు వేసి తను కూడా వేసుకుని నాన్న కోసం గూట్లో పెట్టింది. నాన్న రాగానే మర్చిపోకుండా 4 అక్షింతలు వేయండే పాపం, లేకపోతే ఎక్కడో ఏ గోడో బేటలిస్తే పని సరిగా చేయించలేదని నీలాప నిందలు వస్తాయి అంటూ మా నలుగురికి నెయ్యి వేసి 2 ఉండ్రాళ్ళు పెట్టింది. అంతకన్నా ఎక్కువ మింగితే అన్నం ఆకలి వేయచ్చు కదా. నాని, నా వంట అయ్యే వరకు దేవుడి పాటలు పాడుకోండి, నాన్న రాగానే అన్నాలు తిందాం, మధ్యలో నన్ను విసిగిస్తే తెలుసుగా. అన్నిటికీ నన్నే అంటావేమిటమ్మా, ఈ చిన్నారి సంగతి తెలుసు కూడా. చిన్నారి, అక్క చెప్పినట్లు వినాలని ఎన్నిసార్లు చెప్పాను? అక్కంటే ఈ పితూరి పేరమ్మేనా? సర్లే, నువ్వెళ్ళు, మేం పోట్లాడుకోంలే, ఎవరన్నా వంటింట్లోకి వస్తే అడుగు. మాట ఇచ్చేసింది. నలుగురం కలిసి ఓ బొజ్జు గణపయ్య, వినాయకుడు కథ, జయమంగళం, నిత్య శుభమంగళం అన్నీ పాడేశాం. అమ్మా, అన్నీ పాడేసుకున్నామే, ఇప్పుడేం చెయ్యం? ఇంకోసారి మళ్ళీ పాడుకోండి 10 నిమిషాలు. ఇంక నాకు మళ్ళీ చిన్నారిని బతిమాలకు తప్పలేదు. చిన్నారి ప్లీజ్, మా అమ్మవుగా ఏదైనా ఉపాయం చేయవే, పాడనివి మళ్ళీ ఏం పాడుకుంటామే విసుగొచ్చేలా. మనం స్కూల్ ప్రేయరు, బాలయేసు పాటలు పాడుకోవచ్చు, కానీ చర్చ్ ఎలా వస్తుంది? బాలయేసు ఎలా వస్తాడు? మేరీ మాతను ఎలా తేవాలి? చిన్నారి ఆలోచనలో పడింది. ఉపాయం చేస్తే ఎంతసేపు, గుడిని చర్చిగా మార్చడం నిమిషం పని.
తెలుగులో గుడి, ఇంగ్లీష్లో చర్చి, అంతేగా. ఇందుని కొట్టుకు పంపి 4 కొవ్వొత్తులు తెప్పించాం. నూనె తుడిచేసి ఆ కుందుల్లోనే కొవ్వొత్తులు నిలబెట్టాం. అలమారులో రాముల వారి పక్కన నిలబడ్డ సీతమ్మ వారిని దింపి శుభ్రంగా తడిబట్ట పొడిబట్టతో తుడిచాం. కొబ్బరి నీళ్ళు తలా కాసిని తాగి ఆ గిన్నె వినాయకుడు వెనకాల బోర్లించి దాని మీద సీతాదేవిని నించోపెట్టాం. నాన్న పెట్టిలోంచి తెల్ల రుమాలు తీసి ఆవిడ తల మీద వేసి ముందు చేతుల వరకు కప్పేటప్పటికి చక్కగా మేరీమాత ప్రత్యక్షమైంది. పూలన్నీ ఏరేసి పత్రి పైకి లాగి చిందరవందరగా చేసేస్తే పశువుల కొట్టంలా అయిపోయింది. కాకపోతే కాస్త యేసుబాలుడే బొద్దుగా ఉన్నాడు. అయినా కొందరు పిల్లలు చిన్నప్పుడు అలానే ఉంటారట కదా. బుజ్జి, నువ్వు ఆ పీట మీద కూర్చుని నాన్న పెట్టిని 2 చేతులతో ఇలా ఇలా అనాలన్నమాట. నువ్వు పియానో సిస్టర్వి, మధ్యలో అమ్మ అనకూడదు. మిగిలిన ముగ్గురం కళ్ళు మూస్తూ తెరుస్తూ ప్రార్థన మొదలెట్టాం. ఓ పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడుగాక, మీ రాజ్యము మీకు వచ్చుగాక, నేడు మా అనుదిన ఆహారము మాకు దయచేయము. ప్రేయర్ అవగానే పాటలు మొదలెట్టాం. అభయం 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 ఎప్పుడానందం ఆనందం ఆనందమౌగా, దేవుడే నాకాశ్రయంబు దివ్యమైన దుర్గము. ఇంకో పాట, రాజాదిరాజా రావే, రావికోటి తేజ యేసురావే, రాజులకు రాజువై రావే. అమ్మొస్తుంది, పాట మార్చేయండి బాబు, నేను కంగారు పడిపోతున్నా. స్కూలు పాటలు పాడుకుంటున్నారే బుజ్జి తల్లులు, మీ చర్చ ఎంత బాగుందే. ఇంక పాడను చాలు కానీ ఇల్లంతా సర్ది తుడిచి కంచాలు పెట్టేయండి, నాన్న వస్తే అన్నాలు తిందాం. రాజాదిరాజా పాడుకుంటూ అమ్మ వంటింట్లోకి వెళ్ళిపోయింది. అమ్మయ్యా, బతికారా జీవా, ఏమంటుందోనని హడలి చచ్చాం. ఇంతట్లోకి వాకిట్లో జీపాగిన చప్పుడు. ఇందొక్క కేక పెట్టింది. అమ్మా, ఇంక మనం అనుదినాహారం తినొచ్చే, పరలోకం నుంచి నాన్న వచ్చేశారు. ఇది శ్రీ గణేశ ఈశా. వచ్చేసారి ఇల్లేరమ్మ కథ మరొకటి విందాం. అంతవరకు సెలవు, నమస్కారం.